ప్రాణత్యాగం సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. బుధవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకే కార్మిక సంఘాల నాయకులు శతవిధాలా కృషి చేస్తున్నారని, అయితే కావాలని కొంతమంది జనసేన నేతలు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ను దెబ్బతీసే చర్యలు మోడీ ప్రభుత్వం ఆపాలన్నారు, లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఉద్యమం 3.5 సంవత్సరాలైనా సరే కొనసాగుతున్న కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న వెలగపూడిలో ప్రకటన చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వం, ఇది ప్రజల సెంటిమెంటు, మేము ప్రభుత్వ రంగంలో కాపాడుకుంటాం. అలాగే రాష్ట్రంలో టీడీపీకి, ఎన్డీఏకి విశాఖపట్నం టీడీపీ అత్యంత కీలకమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాంట్ని కాపాడుకోవడం మా బాధ్యత అని చెప్పని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చేసి స్వాగతిస్తున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఆయన చెప్పింది, దేశంలో అన్ని ప్రైవేటు స్టీల్ ప్లాంట్లు బాగున్నాయి, మంచి స్టీల్ ప్లాంట్ అయినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలతో నడుస్తుంది, దీని మీద అందరూ ఆలోచించాలని చెప్పారు. ఇది వాస్తవం. అన్ని స్టీల్ ప్లాంట్లు బాగున్న కారణం ఏంటి? దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయించింది, ఐరన్ గనులు కేటాయించింది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే వివక్ష చూపుతూ ఉంది. దీనివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రతి టన్నుకి 4,000 రూపాయలు అదనంగా ఉత్పత్తి వ్యయం భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ప్రధాన కారణం. రెండవది, స్టీల్ ప్లాంట్ విస్తరణ 3.4 మిలియన్ టన్నుల నుండి 7.3 మిలియన్ టన్నులకి విస్తరించింది. దీనికి కేంద్రం పెట్టుబడి పెట్టాలి వాస్తవంగా, కానీ ₹1 కూడా కేటాయించలేదు. స్టీల్ ప్లాంట్ తన నిధులు, బ్యాంకులు రుణాలు తీసుకొని 20,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకొని స్టీల్ ప్లాంట్ని విస్తరించింది. మూడో అంశం, ప్లాంట్లో వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడం. మాకు 11,000 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి, ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యం నడిపించండి, మేము సంస్థ తిరగకముందే లాభాల పాటు పెట్టేస్తామని చెప్పని పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్, ఆఫీసర్లు ఘంటాపథం చెప్తున్నారు. మాకు ఊరికే మాకు ఇవ్వనవసరం లేదు, మీరు కేంద్రం ఈ ప్లాంట్కి 4,890 కోట్లు పెట్టుబడి పెడితే ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 54,000 కోట్ల రూపాయలు పన్నులు డివిడెంట్లు కట్టాం, మీరు 11,000 కోట్లు ఇవ్వండి, మళ్ళీ మేము 1,000 కోట్ల రూపాయలు పన్నులు కడతామని చెప్పని కార్మికులు అవుతున్నారు. ఇవి చేస్తే, ఈ చర్యలు చేపడితే ఖచ్చితంగా ప్లాంట్ ముందుకు వెళ్తుంది. అలాగే ఎంప్లాయీస్ సంబంధించి చూసుకునేటప్పుడు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ని 19,000 నుంచి 12,700 తగ్గించారు. ఇంకొక 2,500 మందిని వీఆర్ఎస్ పంపాలని కుట్ర చేస్తున్నారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి 1,500, 1,400 మంది రిటైర్ అయిపోతారు. ఈ జగలన్నట్టు నగర్ కంపెనీకి ఛత్తీస్గఢ్ 500 మందిని డిప్రెషన్ పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే 19,000 మంది ఉండాల్సినటువంటి ప్లాంట్లో 8,001 మందికి తగ్గించేసి ప్లాంట్ని ముందు నడకుండా కాళ్ళకి బంద్ చేయాలని ప్రయత్నం కేంద్రం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ చర్యలన్నీ చూస్తే మొత్తం ఈ ప్లాంట్ నష్టాలకి, అప్పులకి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ తీసుకున్నటువంటి వివక్షాపూరిత వైఖరి, ఇది ప్రధాన కారణం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి, చర్యలు చేపట్టాలి. ఈ లాభాల పాటు పట్టే దానికోసం అందరూ కష్టపడాలని చెప్పిన ఒక సందేశం పంపించారు, దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటికే కార్మికులు కష్టపడుతున్నారు, పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఆఫీస్ కష్టపడుతున్నారు. కష్టపడమే కాదు, ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యం నడిపించేటప్పుడు లాభాలు పాటు పట్టించి చేపట్టారు, ఇప్పుడు జరిగే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పూర్తిస్థాయి సామర్థ్యంలో ప్లాంట్ నడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం అటు చర్యలు చేపట్టే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చర్యలు తీసుకోవాలి, ప్లాంట్ ఆఫీస్ నడిపించాలి, అప్పుడు లాభాలు పడుతుందని చెప్పని జేఏసీకి మేము చెప్పదలుచుకున్నాం. రెండో అంశం, పులిశెట్టి సత్యనారాయణ గారు జనసేనలో జిల్లాలో ఉన్నటువంటి కీలకమైన నేత. ఆయన స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని, స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరాలని అవహేళన చేస్తూ, అవమానపరుస్తూ అత్యంత బాధ్యతారాహిత్య ప్రకటన చేశారు. ఆయన చేస్తున్న ప్రకటనలో ఒకటి, స్టీల్ ప్లాంట్ ఉద్యమం దొంగ ఉద్యమం అని చెప్పని, 2 దుకాణాలు తెరిచారని చెప్పని. ఈ దుకాణమో త్యాగం కోవిడ్ సమయంలో ఆయన శిబిరంలో కూర్చుంటే అర్థమయ్యేది. కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి, ప్రాణాలు ఫలంగా పెట్టి మేమంతా కూడా జేఏసీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, ప్రజలంతా కూడా శిబిరంలో పాల్గొన్నాం. అనేక మంది ఆసుపత్రులు పాలయ్యాం, కోవిడ్ బారిన పడ్డాం.
కార్మికులు పిల్లల కుటుంబాలు ఆందోళన చెందాయి, క్షేమంగా ఇంటికి వస్తావా లేరని చెప్పని. అటువంటి ప్రాణాలు తెగించి ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం మీరు పాల్గొని ఉంటే అప్పుడు మీకు అర్థమయ్యేది ఇది త్యాగాలతో నడుస్తున్న శిబిరాలో లేకపోతే ఇది దుకాణంలో మీకు అర్థమయ్యేది. మీరు పాల్గొలేదు, దాంట్లో త్యాగాలు మీకు అర్థం కావు. రెండో దొంగ ఉద్యమం చెప్పి అంటున్నారు. శిబిరాలు ఎవరు కూర్చుంటారండి? విద్యార్థులు, యువత, మహిళలు, కళాకారులు, కవులు, దళితులు, గిరిజనులు, మేధావులు, డాక్టర్స్, లాయర్లు, సమస్త ప్రజానికి పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్, అసంఘటిత కార్మికులు శిబిరాల్లో కూర్చుంటున్నారు. ఆ విధంగా అందరి భాగస్వామ్యం ఉంది కాబట్టే ఇన్ని సంవత్సరాలుగా శిబిరం నడుస్తూ ఉంది. మోడీ ప్రభుత్వం అనుకున్న విధంగా సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ అమ్మేయలేకపోయింది. ఇది స్టీల్ ప్లాంట్ ప్రత్యేకత. దీన్ని కూడా మీరు దొంగ ఉద్యోగంగా భావించడం అని చెప్పినంటే ఉద్యమాన్ని హేళన చేయడం, పెద్ద హేళన చేయడం కూడా కాదు. కాబట్టి మీరు బేషరతుగా విశాఖపట్నం ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ఉద్యమాన్ని ప్రజల్ని అవమానపరుస్తున్నందుకు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జేఏసీ మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అమ్మకానికి కొన్ని యూనియన్లు, నాయకులు మద్దతు తెలిపారని చెప్పని ఆయన ఒక ప్రకటన చేశారు. నిజంగా మీద ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అంటే ప్రకటించారు బయటికి. ఏ నాయకుడు ఎవరి దగ్గర అటువంటి ప్రకటన చేశారు, అంగీకరించారు చెప్పండి, ప్రజల ముందు ఉంచండి. ఖచ్చితంగా ప్రజానికి సరైన బుద్ధి చెప్తారు. అలా కాకుండా మీరు బురదలే కార్యక్రమానికి అనుకుంటే ప్రకటించకపోతే బురదలే కార్యక్రమం అవుతుంది. దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి బాధ్యతారాహిత ప్రకటన మానుకోవాలని చెప్పని స్టీల్ ప్లాంట్ పరిస్థితుల్లో శుద్ధి పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంకి ఇప్పటికీ మీ తేడా ఉంది. గతంలో మీరు ప్రతిపక్షం, ఇప్పుడు జనసేన కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికార పక్షం. మీరు ప్రత్యేక బాధ్యత ఉంది. మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మోడీ గారితో దగ్గర చాలా పెద్ద పలుకుబడి ఉంది, అమిత్ షా పెద్ద పలుకుబడి ఉంది. మన పవన్ కళ్యాణ్ గారికి మీరే చెప్తుంటారు. ఆ పలుకుబడిని ఉపయోగించండి. పలుకుబడిని ఉపయోగించి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపించండి, పూర్తి సంవత్సరం నడిపించండి. స్టీల్ ప్లాంట్ లాభాల పాటు పడుతుంది. మీరు ఆ పని చేయకుండా ఉద్యోగం చేస్తున్న మీరు దాడి చేస్తే మీరు ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నట్టు? ఉద్యోగ ప్రయోజనాలు, స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, విశాఖపట్నం ప్రయోజనాలు కాపాడుతున్నట్ట, లేదా స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పి చూస్తున్నటువంటి మోడీ ప్రయోజనాలు కాపాడుతున్నట్ట? కాబట్టి పులిశెట్టి గారు బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఉన్నారు. మీరు బాధ్యతాయుతంగా మాట్లాడండి.